నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు, బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పదవిని మంత్రి పొంగులేటి ఊడబీకడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నాడని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలను సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా 20% మించలేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. తన బావమర్దికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందన్నారు. భార్య సోదరుడు బావమర్ది కాకుండా ఏమవుతాడని ప్రశ్నించారు. రేవంత్ తరచుగా చెప్తున్న ఫోర్త్ సిటీ కాదని, ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా అని చెప్పారు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కేవలం సిపిఐని, ఏఐటీసీని కాదు, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మేము ముందే హెచ్చరించాం, మిమ్మల్ని కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం. మీరు కనుక గట్టిగా లేకపోతే, పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు, ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం. చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి, ఆయన వేలం పాట పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చమిచ్చి ఆ ఆక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు. సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా, తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా, మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా, మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే, మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను కలవండి. మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని. ఇంటికి పోండి, కలవండి, అడగండి 16.9% ఎందుకు ఇస్తున్నారు, 33% ప్రకటించి అని అడగండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి 13 మంది ఎమ్మెల్యేలని, ఎందుకు మీరు మాట్లాడలేదని అడగండి. భూపాలపల్లి ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏఐటీయూసీ కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా, స్పందించాలా. కూననేని సాంబశివరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి, స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బాగాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలో పలువురు హైదరాబాద్కు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రేవంత్ వారు సమావేశమయ్యారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత అధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశం కాగా తదుపరి చర్చల కోసం మార్టిన్ రైజర్ బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని సీఎం వివరించారు. ఆయా రంగాలలో చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. విద్యా, వైద్య రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ తరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టిన్ రైజర్ ప్రశంసించారు. ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు.
కల్లు సీసాలో వచ్చిన సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల కల్లు దుకాణంలో చోటు చేసుకుంది. కొందరు యువకులు కల్లు సేవించే సమయంలో జలగ దర్శనమిచ్చింది. దీంతో కంగు తిన్న మందుబాబులు ఇలాంటి కల్లు తాగితే తమ ఆరోగ్య పరిస్థితి ఏంటని విక్రయదారులను ప్రశ్నించారు. జలిగే కదా, ఏం కాదులే అంటూ వారు సమాధానం చెప్పడంతో మందుబాబులు ఆందోళనకు దిగారు. పొద్దంతా కష్టపడి సాయంత్రం కాస్తంత ఉపశమనం పొందడానికి పేదలు సేవించే కల్లులో జలగలు, నత్తగుల్లలు దర్శనమిచ్చాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు కొందరు రోజుల మాదిరిగానే కళ్ళు సేవిస్తుండగా ఓ సీసాలో జలగలు, నత్తగుల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కళ్ళు విక్రయదారులను నిలదీశారు. ప్రతిరోజు సీసాలు శుభ్రం చేయాల్సి ఉండగా అవేమి పట్టించుకోకుండా కళ్ళును తయారు చేస్తున్నారని ఆరోపించారు. పైగా కలుషిత నీటితో కళ్ళును తయారు చేస్తున్నారు. కళ్ళు దుకాణాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ తనిఖీ నిర్వహించాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే కళ్ళు తయారీదారుల ఆగడాలు అంతు లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇదే విషయంపై విక్రయదారులను నిలదీస్తే మీకు ఇష్టమైతే తాగండి, లేదంటే లేదని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాధితులపై కఠిన చర్యలు తీసుకొని నాణ్యమైన కళ్ళును విక్రయించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధరణి టౌన్షిప్ ఎదుట కొనుగోలుదారులు నిరసన చేపట్టారు. ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో ధరణి టౌన్షిప్ అడవి తలపించే విధంగా తయారైందని చెప్పారు. వెంటనే టౌన్షిప్ లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 2022 మార్చిలో కామారెడ్డి జిల్లా కేంద్ర శివార్లోని ధరణి టౌన్షిప్ లో ప్రభుత్వం వేలంపాట నిర్వహించి ఇండ్లను, ప్లాట్లను విక్రయించి మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ ప్లాట్లు, ఇండ్లను కొనుగోలు చేసిన యజమానులు ఆందోళన పట్టపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మార్చిలో ప్రభుత్వం ధరణి టౌన్షిప్ లో ఉన్న 60 ఇండ్లు, 289 ప్లాట్లను వేలంపాట నిర్వహించి విక్రయించిందని తెలిపారు. అయితే ఒక్కో ఇల్లు 32 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదన్నారు. ఇంటి మరమ్మతుల కోసం మరో 15 లక్షలు ఖర్చు చేయడంతో అప్పుల భారం పడిందని చెప్పారు. ధరణి వెంచర్లో ఉండకుండా వేరే ప్రాంతాలు అద్దెకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలుకు ముందు పూర్తి మరమ్మతులు చేసి ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో ధరణి టౌన్షిప్ అడవిని తలపించే విధంగా తయారైందని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి ధరణి టౌన్షిప్ లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. దగ్గర వెళ్ళేసి అయితే ఇక్కడ ధరణి వెంచర్లో మా బిడ్డకు ఒక ప్లాట్ కొనిచ్చాము. మేము చేసేది వ్యవసాయం కష్టం చేస్తూ తెచ్చి డబ్బులు ఇచ్చి బిడ్డకు ఒకటి కొనిచ్చినాము. ఏ మౌలిక వసతులు లేవు. కొన్నప్పుడు 32-36 వేలకు కొన్నాము, లక్షలకు. మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టే వరకు 52 లక్షల దాకా వచ్చింది. మళ్ళీ రిపేర్ చేసుకున్నాము. ఇంతవరకు ఇక్కడ కిరాయి కొందామంటే వసతి లేవు. బయట కిరాయి కొంటే నెలకు 8,000, 10,000 కిరాయిలు కడుతూ నష్టపోతున్నాము. మాకు ఏదైనా వసతి కల్పించాలని మరి వ్యవసాయదారునిగా మా బిడ్డ ఇక్కడ కొనిచ్చిన కాబట్టి ప్లాట్ నంబర్ 13 మళ్ళీ ఆ బిడ్డకు ఉందని మళ్ళీ రెండో బిడ్డ కూడా ప్లాట్ నంబర్ 162 ఇద్దరికి కొనిచ్చినా ఎవరికి కూడా వసతి లేదు. చాలా బాధపడుతున్నామని సభాముఖంగా తెలియజేస్తాం.
ప్రభుత్వం వారు మళ్ళీ మమ్మల్ని ఏది పట్టించుకుంటలేరు. మాకు ఇది కూడా ఇక్కడ వసతి లేకుండా పాములు తెలుగుతున్నాయి, అన్ని పొదలు చెట్లు మొలిసి ఇక్కడ ఉందామంటే కూడా మాకు భయంగా ఉంది. ఎవరు కూడా ఒక 4 గృహాలు తయారు చేసుకున్నా కానీ ఉందామంటే భయం అవుతుంది. దొంగలు కావచ్చు, పురుగులు, పాములు, తేలు ఏవైనా భయం అవుతుంది. ఉండాలంటే ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని పట్టించుకొని మాకు మా మౌలిక వసతి కల్పించగలరని కోరుతున్నాం. మాకు ఇలాంటి మాటలు అయితే ఇచ్చారో DTCP లేఅవుట్ కొరకి మౌలిక వసతులు ఏవైతే కల్పిస్తామన్నారో ఆ వసతులు మాత్రమే మేము అడుగుతున్నాం. 2.5 years అవుతుంది. 22 మార్చ్లో ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నాం మేము. ప్లాట్ నెంబర్ 114 11,500 కాడ తీసుకున్నాం. కార్నర్ ప్లాట్ అది. మరి ఆ రోజులలో ఆ 11,500 కంటే తక్కువ రేట్లో మాకు బయట దొరికేటివి. కాకపోతే మేము ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే గేటెడ్ కమ్యూనిటీ ఒకటి, క్లియర్ టైటిల్ ఉంటుందని ఒకటి, రెండవది ఏంటంటే అందరూ కూడా ఒకేసారి కట్టుకున్నట్టయితే మంచిగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్రెండ్షిప్ లాగా ఉండి బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకున్నాం. గవర్నమెంట్ వెంచర్ కాబట్టి మరి అంతేకాకుండా మా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ కొంతగా సహాయపడినట్టు అవుతుంది అని కూడా అనుకున్నాం. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే కాబట్టి మేము కూడా మా చేత వీలైనంత ఆర్థిక సహాయం అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము కొన్నాము. కాబట్టి మరి గత ప్రభుత్వం పట్టించుకున్నందుకు ఈ ప్రభుత్వమైన మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా మంచి చేసి అభివృద్ధి చేసి నివసించడానికి నివాస యోగ్యంగానైనా కల్పిస్తారని మనం చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ర్యాలీలు చేపట్టారు. అనంతరం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ఆదివారం నవీపేట మండల కేంద్రంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జామా మస్జిద్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ముస్లిం యువత జెండాలు ఊపుతూ ఆధ్యాత్మిక నినాదాలు చేశారు. అనంతరం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత భారత్ కల సాకారం కావాలంటే బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకులు అన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల సభ్యత్వాలు చేయాలని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. ప్రతి బూత్లో కనీసం 200 మందిని సభ్యత్వం చేర్చాలని సూచించారు. బేర్కూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 కోట్ల సభ్యత్వాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాలు చేయాలని జాతీయ పార్టీ ఆదేశించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు బేర్కూర్ మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి బూత్ లో కనీసం 200 మందిని సభ్యత్వంలో చేర్చాలని అధ్యక్షులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగెళ్ల సాయి కిరణ్, ఓబీసీ రాష్ట్ర నాయకులు మక్కన్న, మండల ప్రధాన కార్యదర్శులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పునరుద్ధరించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 10 కోట్ల సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్తో ఈరోజు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వంగా టార్గెట్గా మనం రాష్ట్ర పార్టీ మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈరోజు జిల్లాలోని, అసెంబ్లీలోని, మండల స్థాయిలో ఈరోజు సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే దేశంలో అభివృద్ధి పార్టీ మనకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు బీర్కూర్ మండల్ కేంద్రంలో ఈరోజు సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మండల స్థాయిలో, రేపు బూత్ స్థాయిలో, అలాగే శక్తి కేంద్రాలు స్థాయిలో ప్రతి ఒక్క బూత్లో బూత్ అధ్యక్షులు 200 సభ్యత్వాలు టార్గెట్ చేయాలని చెప్పేసి మనకు రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మండల స్థాయిలో చేయడం జరిగింది. రేపు గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలందరికీ మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై బీజేపీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.